1995లో హైదరాబాద్ నిర్మాణ రంగంలో ప్రవేశించి అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్తో 2 వ్యక్తిగత ఇళ్ల నిర్మాణం ద్వారా రియల్ ప్రస్థానాన్ని ఆరంభించి రెసిడెన్షియల్, కమర్షియల్, ఐటీ పార్క్స్, మల్టీప్లెక్స్ థియేటర్స్ ఇలా ప్రతి విభాగంలో ప్రత్యేకతను చాటి చెబుతూ 80కి పైగా ప్రాజెక్టుల్ని చేపట్టి 8,500 కంటే అధిక కస్టమర్ల ఆదరాభిమానాన్ని చూరగొని హైదరాబాద్ నిర్మాణ రంగంలో 30 ఏళ్లు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ సీడీ లింగయ్య గారి స్పెషల్ ఇంటర్వ్యూ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు రెజ్ టాక్స్. ఈరోజు మనతో పాటు ఉన్నారు శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లింగయ్య గారు. సో సార్ స్పెషాలిటీ ఏంటంటే 30 years నుంచి కన్స్ట్రక్షన్స్ రిలేటెడ్ వర్క్స్ అన్నీ కూడా సారే చూస్తున్నారు. మోర్ ఓవర్ మనకి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఒక 30 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం గల బిల్డర్ కాబట్టి మనం ఇప్పుడు లింగయ్య సార్ని అడిగేసి కన్స్ట్రక్షన్ ట్రెండ్స్కి సంబంధించిన అనేక విషయాలు, రియల్ ఎస్టేట్ మార్కెట్ కండిషన్స్, వాళ్ళ ప్రాజెక్ట్స్ ఎట్లా ప్లాన్ చేశారో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే జాన్సన్ గారు. సార్, మీరు 1995 శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ చేశారు. 30 years అయింది. సో మీరు అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ సుదీర్ఘ ప్రయాణం గురించి అడిగితే మీరు ఏం చెప్తారు? మీ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? 30 సంవత్సరాల నుండి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో పనిచేస్తున్నాను నేను. ఒక ప్రాజెక్ట్ స్టార్టింగ్ నుంచి ఆ ప్రోడక్ట్ కంప్లీట్ చేసి కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేసేదాకా ప్రతి దాంట్లో కూడా నా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అంటే 30 సంవత్సరాల క్రితం కన్స్ట్రక్షన్ అంటే చిన్న చిన్న ప్రాజెక్టులు, ఒక 10 units 20 units, ఎక్కువ 50 units ప్రాజెక్ట్ అంటే చాలా పెద్ద ప్రాజెక్ట్స్. అవును సార్. ఒక 50 మంది కస్టమర్లు అంటే చాలా పెద్ద వెంచర్ లాగా అనేది. ఈరోజు హైదరాబాద్ చాలా పెరిగింది. ఒక్కొక్క వెంచరు అంటే ఒక ప్రాజెక్ట్లో వచ్చేసి 1000 units. అవును సార్. 1000 మంది నివసించడానికి అన్ని సదుపాయాలతోటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు హైదరాబాద్లో నడుస్తున్నాయి. దాంతోపాటు ఈ 30 సంవత్సరాల్లో మా కంపెనీ కూడా మంచి గ్రోత్ వచ్చింది. గ్రేట్ సార్. చిన్న చిన్న ప్రాజెక్టుల నుంచి మేము కూడా ఈరోజు మల్టీ స్టోర్డ్, కమర్షియల్, రెసిడెన్షియల్, మల్టీప్లెక్స్లు కూడా కడుతున్నాము. ఈ ఫీల్డ్లో సాటిస్ఫై మంచి అనుభవం కూడా వచ్చింది మాకు. కస్టమర్కి ఏం రిక్వైర్మెంట్ కావాలి, వాళ్ళు ఏం చేస్తే సాటిస్ఫై అవుతారు, కస్టమర్ కంప్లైంట్స్ ఏంటి, వాటిని ఎలా అటెండ్ చేయాలి, వాళ్ళ కంప్లైంట్స్ని మనం ఎట్లా ఫుల్ఫిల్ చేసి సాటిస్ఫై చేయాలనేది నా ఈ ఎక్స్పీరియన్స్ బాగా పనికొచ్చిందండి. 30 సంవత్సరాలల్లో రకరకాల వ్యక్తులు, రకరకాల వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ హైదరాబాద్ వచ్చేసి మెట్రోపాలిటన్ సిటీ, అందరికి కూడా అవకాశాలు కల్పిస్తుంది. రియల్ ఎస్టేట్ మన గవర్నమెంట్కే కాకుండా మనకు చాలా మందికి ఉపాధి కల్పిస్తుంది. చాలా ఆనందంగా ఉన్న ఈ విషయంలో. సూపర్ సార్, చాలా బాగా చెప్పారు. సార్, మీరు ఫస్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత ఉండేది? అప్పుడు కన్స్ట్రక్షన్ పద్ధతి ఎలా ఉండేది సార్? వాస్తవానికి కన్స్ట్రక్షన్ కాస్ట్ వచ్చేసి 175 రూపీస్ నుంచి 200 రూపీస్ల అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ పడేది. అప్రాక్సిమేట్లీ ల్యాండ్ కాస్ట్ కూడా వచ్చేసి స్క్వేర్ ఫీట్ బేసిస్ తీసుకుంటే, స్క్వేర్ యార్డ్ కన్వర్ట్ చేసుకుని స్క్వేర్ ఫీట్లో కన్వర్ట్ చేసి తీసుకుంటే మేబీ 100 నుంచి 200 లోపే ఉండేది. ప్రైమ్ లొకేషన్లో కూడా 400-500 రూపీస్ ఫర్ స్క్వేర్ ఫీట్ బిల్టప్ ఏరియా సేల్ ప్రైస్గా వచ్చేది. టెక్నాలజీ పెరిగింది. కాకుంటే అప్పుడు చిన్న చిన్న మనకు అపార్ట్మెంట్ అంటే ఒక 2 bedroom వచ్చేసి 800-900,000 స్క్వేర్ ఫీట్ బిలో ఉండేది. 3 bedroom 1,200-1,500 మ్యాక్సిమం ఉండేది. 5 లక్షల నుంచి 7 లక్షల లోపు అన్ని వసతులతోటి ఫ్లాట్ వచ్చేది. ఓకే. ఈరోజు ఆ పెట్టిన అమౌంట్ ఎమ్యూనిటీస్ కూడా సరిపోవడం లేదు. ఓకే. ఎమ్యూనిటీస్ ఇన్ ద మీన్ జస్ట్ ఎలక్ట్రిసిటీ, వాటర్, డ్రైనేజ్, కార్ పార్కింగ్, వీటికి కూడా ఆ బడ్జెట్ సరిపోవట్లేదు. అట్లే కాకుండా పబ్లిక్ కెపాసిటీ కూడా పెరిగింది, ఫైనాన్షియల్ కెపాసిటీ పెరిగి ఈరోజు మినిమం 2,500 నుంచి 5,000 స్క్వేర్ ఫీట్ ఎక్స్క్లూజివ్ 10,000 స్క్వేర్ ఫీట్ బిల్టప్ ఏరియా లగ్జరీ అపార్ట్మెంట్స్ కూడా కడుతున్నారు. ఇప్పుడు మీరు ఇనిషియల్గా 8 ఫ్లాట్లు, 10, 12, 20 ఫ్లాట్లు స్టార్ట్ చేస్తారు. సో మీరు కొంచెం స్కేలప్ అయినప్పుడు అంటే 50 ఫ్లాట్లు, 100 ఫ్లాట్లు, 200 ఫ్లాట్లు కట్టినప్పుడు కన్స్ట్రక్షన్ పద్ధతి ఎలా ఉండేది సార్? ఇంతకు మునుపు ఎక్కువగా మాన్యువల్ అంటే మ్యాన్ పవర్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు మొత్తం మెషినరీ. ఇంత మునుపు ఒక కాంక్రీట్ స్లాబ్ వేయాలి అంటే దానికి మనం మెటీరియల్ అంతా కూడా ప్రొక్యూర్ చేసుకుని రోడ్లను బ్లాక్ చేసి
పక్కనున్న నైబర్స్ తోటి పోలీస్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ప్రెజర్ పెట్టేవాళ్ళు, మనం చేసే పని అందరికి డిస్టర్బ్ అవుతుంది కంప్లైంట్లని. ఈరోజు ఎక్విప్మెంట్స్ మొత్తం మెషినరీ, దాంతో కన్స్ట్రక్షన్ ఈజీ అయింది. రెడీమిక్స్ ప్లాంట్లు వచ్చినాయి, మైవాన్ కన్స్ట్రక్షన్ వచ్చింది, హైరైజ్డ్ టవర్స్ కడుతున్నారు. సింగిల్ టేక్లో నీకు స్లాబ్ వాల్స్తో సహా మొత్తం కంప్లీట్ అయిపోతుంది. జస్ట్ ఓన్లీ పెయింట్స్, ఇంటర్నల్ ఫిట్టింగ్స్ పెట్టేస్తే సరిపోతుంది. ఇవాళ టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది, మ్యాన్ పవర్ తక్కువగా యూజ్ చేస్తున్నారు. కాకపోతే వాటి కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా బాగా పెరిగింది. సో ఇనిషియల్గా సార్ మీరు చేపట్టినప్పుడు, కన్స్ట్రక్షన్స్ చేపట్టేటప్పుడు, సో నిర్మాణ సమయంలో ఎలాంటి సమస్యలు వచ్చాయి సార్? వాటిని మీరు ఎలా ఓవర్కమ్ చేసేవాళ్ళు? ముఖ్యంగా నిర్మాణ టైంలో వచ్చేసి నైబర్స్ తోటి ప్రాబ్లం ఉండేది. సౌండ్ డిస్టర్బెన్స్ అవుతుందని పోలీస్ కంప్లైంట్స్, రోడ్ బ్లాక్ చేస్తున్నారని మున్సిపల్ కంప్లైంట్లు, ఇవన్నీ వచ్చేది. రిక్వెస్ట్ చేసేవాళ్ళం, పక్కన ఓ ఇల్లు కట్టాలంటే ఎంతో కొంత డిస్టర్బెన్స్ అవుతుంది, మనం వీటినన్నిటిని కూడా ఓవర్కమ్ చేయాలి. రిక్వెస్ట్ మేనర్లో పోయేవాళ్ళం. ఆఫీసర్లు కూడా వస్తే చెప్పేవాళ్ళం. కంప్లైంట్ చేసేవాళ్ళు వచ్చేసి మీరు డిస్టర్బ్ చేస్తున్నారు, నైట్ పని చేయొద్దు అని చెప్తారు. కాంక్రీట్ అంతా కూడా నైటే వస్తుంది. డే టైంలో రోడ్ పర్మిషన్స్ ఇచ్చినా కూడా మనం టైం మెయింటైన్ చేయలేము, ఎందుకంటే ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి సర్టన్ టైంని మనం కాంక్రీటింగ్ చేయాలి. ఇప్పుడు కూడా ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము. కాకపోతే పబ్లిక్ మైండ్ సెట్ ఎట్లుంటుంది అంటే, వాళ్ళు చేసేటప్పుడు అవన్నీ పక్కకు పెట్టేసేస్తారు. వాళ్ళు వాళ్ళ బిల్డింగ్ కూడా కట్టేటప్పుడు సేమ్ ప్రాబ్లమే ఉంటుంది, కానీ వాళ్ళు ఆక్యుపై చేసుకున్నాక పక్క వాళ్ళ మీద కంప్లైంట్లు చేస్తుంటారు. ఇప్పుడు కూడా అది నడుస్తూనే ఉంది. ఇప్పుడు కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉన్నాం. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ని బట్టి హయ్యర్ ఆఫీసర్లకు ఫోన్ చేయడం, పనులు బంద్ చేయించడం, అట్లా ప్రెజర్ పెట్టడం చేస్తున్నారు. అయినా కూడా నడిపిస్తున్నాం, నడవాలి తప్పదు, కాంప్రమైజ్ కావాల్సింది వాళ్ళైనా మనమైనా. సో మీ 30 years జర్నీలో మీరు ఎదుర్కొన్న సమస్యలు ఉన్నాయి సార్ నిర్మాణ రంగానికి సంబంధించి, అంటే మీ కన్స్ట్రక్షన్ సంబంధించి కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? వాటిని ఎట్లా ఓవర్కమ్ చేశారు మీరు? అంటే ప్రాబ్లం అంటూ ఏం లేదండి. కాకపోతే ఏదైనా ఎక్కువ డెప్త్ తీసుకున్న సెల్లార్ లాంటివి అయితే చాలా కేర్ఫుల్గా పనిచేయాలి, యాక్సిడెంట్లు కాకుండా. సేఫ్టీ మెజర్ తీసుకొని మ్యాక్సిమం ఈ లేబర్ నెగ్లిజెన్స్ తోటి యాక్సిడెంట్లు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అవి కాకుండా సెల్లార్ ఎక్స్కవేషన్ల టైంలో కానివ్వండి, రెయిన్ సీజన్లో కానివ్వండి, కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు సెల్లార్లో మనం వర్షాలు పడ్డప్పుడు, సపోజ్ సమ్మర్లో మనము గుంతలతో పెడతాము, వర్షాకాలం రాగానే మొత్తం నీళ్లు నిండిపోతాయి. అలాంటి టైంలో ఆ వాటర్ని బయటికి పారవేయడము, లేదంటే ఆ వాటర్కి సంబంధించి స్ట్రక్చర్ ఏమైనా ఇబ్బంది పడే అవకాశం, స్ట్రక్చర్ స్టెబిలిటీకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా? అట్లా ఏం కాదు, కానీ ఈ వాటర్ సెల్లార్లు ఇది మనకు యాక్చువల్లీ వాస్తవంగా మన సిటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఈ డ్రైన్ సిస్టమ్స్ కరెక్ట్గా లేవండి. రెయిన్ వాటర్ సిస్టమ్ ఎక్కడ మన దగ్గర లేదు. పెద్ద పెద్ద టవర్లు కడుతున్నారు, పెద్ద పెద్ద వెంచర్లు వేస్తున్నారు, పెద్ద రోడ్లు చేస్తున్నారు, కానీ వర్షం వస్తే నీళ్ళు ఎడిపోవాలి. నాకు పర్మిషన్ ఇచ్చారు సెల్లార్కు, నేను సెల్లార్ ఎక్స్కవేషన్ చేశాను. మన కంట్రోల్ క్లైమేట్ మన కంట్రోల్ ఉండదు. వర్షం వచ్చింది, నిండుద్ది, నేను బయటికి పంపింగ్ చేయాలి. ఎక్కడ చేయాలి? డ్రైనేజీలో పంపు చేస్తే వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్, డ్రైనేజ్ డిపార్ట్మెంట్ పెనాల్టీ వస్తుంది. రోడ్డు మీద వేస్తే పోలీస్ వాళ్ళు కంప్లైంట్ చేస్తారు, పబ్లిక్ కంప్లైంట్ చేస్తారు, పెనాల్టీ వేస్తారు. స్టామ్ వాటర్ లైనే లేదు మన దగ్గర, అది చాలా ప్రాబ్లం అవుతున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టేసి వర్షాకాలంలో రెయిన్ వాటర్ స్టామ్ డ్రైన్స్ కడితే ఈ సెల్లార్లకు సేఫ్టీ ఉంటుంది. ఈవెన్ కంప్లీట్ అయిన తర్వాత కూడా వర్షం వచ్చితే సెల్లార్లకు నీళ్ళు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. 2020 నుంచి 23 వరకు ఒక 3-4 సంవత్సరాలు విపరీతమైన వర్షాలు వచ్చాయి. ఎట్లా అంటే సెల్లార్లు నిండిపోయినాయి, వెహికల్స్ డ్యామేజ్ అయినాయి, డ్రైనేజ్ లైన్లన్నీ డ్యామేజ్ అయినాయి. అట్లాంటి పరిస్థితుల్లో వాటిని బయటకు పంపించే సోర్స్ మన దగ్గర లేదు. సో దానికి సొల్యూషన్ ఏంటి సార్? స్టామ్ వాటర్ లైన్స్ వేస్తే దానికి తీసుకుపోయి నాలాలు కలిపేటట్టు ఉండాలి. కానీ ఎక్కడో కొన్ని ప్లేస్లలోనే ఉన్నాయి మన దగ్గర. యాక్చువల్లీ రోడ్ వేసేటప్పుడు ఆ ప్రొవిజన్ కంపల్సరీ ఉండాలి, కానీ ముందు మన వాళ్ళు రోడ్ వేసిన తర్వాత ఆ ప్రొవిజన్ ఎత్తుకుతారు. సో ఈ 30 years ఇండస్ట్రీలో మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశారు? మీ ఎంతమంది కస్టమర్స్కి డెలివరీ చేశారు సార్? అట్లా నేను కరెక్ట్గా అయితే చెప్పలేని లెక్క. కాకుంటే ఓకే, నెంబర్ ఆఫ్ వెంచర్స్ చాలా అయినా, కస్టమర్లు కూడా చాలా మంది ఉన్నారు.
కాకపోతే సాటిస్ఫాక్షన్ ఏంటి అంటే నేను ప్రతి దాంట్లో నేనే ఇన్వాల్వ్ అవుతాను. స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ దాకా ప్రోడక్ట్ చేతిలో పెట్టేదాకా రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకుంటా. వాళ్ళ కంప్లైంట్స్ ఏమున్నా కూడా నేనే అటెండ్ చేస్తాను. ఎక్స్క్లూజివ్గా కన్స్ట్రక్షన్ చూస్తాను కాబట్టి కస్టమర్ మైండ్ సెట్ ఎట్లుంటుంది, వాళ్ళు ఏం అడుగుతారు, వాళ్ళ ప్రాబ్లం ఏంది, వాటిని ఎట్లా రెక్టిఫై చేయాలనే దాని మీద నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. సార్ అసోసియేషన్ ఫామ్ చేసేటప్పుడు వాళ్ళ చేతులు పెట్టి వచ్చేదాకా నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. గ్రేట్ సార్. సార్ మీరు 30 years నుంచి ఉన్నారు కాబట్టి ఫస్ట్ 10 yearsలో కస్టమర్స్ మైండ్ సెట్ ఎలా ఉండేది, అంటే ఇల్లు కొనుక్కోవడంలో మైండ్ సెట్ ఎలా ఉండేది, ఇప్పుడు లాస్ట్ 10 yearsలో ఎట్లా చేంజ్ అయ్యింది సార్? ఫస్ట్ 10 yearsలల్లో మినిమం రిక్వైర్మెంట్ ఉంటే చాలు అనేలా ఉన్నాయి. కస్టమర్స్ ఓకే మనకు వసతి కంఫర్ట్గా ఉంటే చాలు, కొంచెం స్పేసెస్గా. అంటే 1995 నుంచి 2005 వరకు. దాని తర్వాత మైండ్ సెట్ మారింది, ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ పెరిగింది, లావిష్గా లగ్జరీగా ఉండాలని చెప్పేసి ప్రతి ఐటమ్ కూడా కాస్ట్లీ, క్వాలిటీ, మంచి ప్రోడక్టు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అందరు కూడా అట్లనే బిల్డర్లు అందరూ కూడా ఆ సిస్టంలోనే పనిచేస్తున్నారు. ప్రతి ప్రాజెక్ట్ కూడా మంచి అంటే స్పేసెస్గా, వెంటిలేషన్, ఎయిర్ సర్క్యులేషన్, గార్డెన్, క్లబ్ హౌసెస్, ఎమ్యూనిటీస్, స్విమ్మింగ్ పూల్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కస్టమర్స్ కూడా పే చేస్తున్నారు. కెపాసిటీ, ఫైనాన్షియల్ కెపాసిటీ పెరిగింది కాబట్టి లావిష్ బాగా ప్రిఫర్ చేస్తున్నారు పబ్లిక్ అంతా కూడా.